ఎస్సీఎఫ్ ఆఫ్ 108, 288, 368. సో మనకి ఏదైనా రెండు నెంబర్స్ ఎస్సీఎఫ్ ఫైన్ చేయండి, అదే ఆన్సర్ మనకి. సో 360 తీసుకున్నాను, 180 తీసుకున్నాను, సో 108 తీసుకున్నాను. 108 3 324, 360లో 324 తీస్తే 36, 36 3 108. సో ఆన్సర్ 36. నెంబర్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ బిలో 100 చాలా ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ 100 బిలో అంటే సో 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. ఇవి ఎక్కడైనా రాసుకొని చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ నెంబర్స్ మీద ఒక బిట్ వస్తే రావచ్చు, ఎందుకంటే మన రియల్ నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కంపల్సరీ. సో ఆన్సర్ మనకి ఇవన్నీ కౌంట్ చేస్తే 25 వస్తుంది. సో ఆన్సర్ 25. ఇఫ్ log x base 4 is equal to 2, then x is equal to, మనకి అక్కడ 2 వచ్చిందంటే 4 స్క్వేర్ అయితేనే అక్కడ 2 వస్తుంది కనుక x is equal to 4 స్క్వేర్. సో x is equal to 16. The number of elements in set is 6, then the number of elements in power set. Power set అంటే ఏంటంటే the subset of all subsets. The set of all power sets. The set of all subsets is called power set. అంటే దీనికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 2 power 6 ఉంటాయి. 2 power 6 అంటే 64. 2 power n ఫార్మ్ అనమాట. Pi dash is equal to mu dash is equal to pi dash. Which of the following is an empty set? చూడండి x not equal to x. ఎప్పుడైనా ఒక నెంబర్ దానికి ఎందుకు ఈక్వల్ అవుతుంది కదా, సో అటువంటి నెంబర్స్ ఉండవు కదా. ఒక నెంబర్ తీసుకుంటే దానికి అది ఈక్వల్ అయ్యే నెంబర్ ఉండవు కదా, కనుక ఎంప్టీ సెట్. ఏ డెల్టా బి చాలాసార్లు చెప్పానండి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ డెల్టా బి ఈక్వల్ టు ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటూ సెక్షన్ బి, లేదంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. రెండు ఫార్ములాస్ ఉన్నాయండి. సో ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అంటే ఏలోనే ఉండాలి, బిలో ఉండాలి, కానీ రెండింటిలో ఉండకూడదు, కామన్ ఉండకూడదు. లేదంటే ఏ నుండి మొత్తంలోని ఇంటర్సెక్షన్ తీసేయాలన్నమాట. అది మాట చూడండి, ఇక్కడ డయాగ్రామ్ వేసాను, మొత్తంలో ఇంటర్సెక్షన్ తీసేయాలి. లేదంటే ఏలోని మాత్రం ఉండాలి, బిలోని మాత్రం ఉండాలి, ఆ రెండు తీసుకోవాలి. అది మాట దీని మీనింగ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పాలినామియల్. పాలినామియల్ అంటే ఖచ్చితంగా ఆ వేరియబుల్ అనేది పైన ఉండాలి, పాజిటివ్ డిగ్రీ ఉండాలి. ఇచ్చిన దేనికి కూడా పాజిటివ్ డిగ్రీ లేదు. ఫస్ట్ దానికి x⁻−2, సెకండ్ దానికి x⁻1/2, థర్డ్ వన్కి అయితే మనకు అది మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది, ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఫోర్త్ వన్ x⁻0 కనుక ఫోర్త్ ఆప్షన్. వెన్ x² + 6x + 8 ఈజ్ డివైడెడ్ బై x + 4 దెన్ ద క్వశ్చన్ ఈజ్. చూడండి, ఇప్పుడు మనం దీంతో డివైడ్ చేద్దాం. దీంతో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? x+2 వస్తుంది. సో ఈజీగా వస్తుందని, ప్లేస్ కూడా సరిపోయింది, చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ హాఫ్ మినిట్లో అయిపోయింది, ఎందుకంటే ఈ సమ్ మనకు బాగా వచ్చు. ద డిగ్రీ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ 8 అనే డిగ్రీ క్లియర్గా కనబడుతుంది. సమ్ ఆఫ్ ది జీరోస్ α + β = -bba, సో 7/2 ఈజ్ ద ఆన్సర్. ఇఫ్ x - y = 2, xy = 63, దెన్ x, y. చూడండి, 9 7 63, అదేవిధంగా 9లో 7 తీస్తే 2, ఫస్ట్ ఆప్షన్. ఇఫ్ 1 + 1/x = x + 1/x, దెన్ x. చూడండి, ఎల్సిఎం తీస్తే x + 1/x = x + 1/x అంటే ఏ వాల్యూ ఇచ్చినా సాటిస్ఫై అవుతుంది. x వాల్యూ మీరు ఏది తీసుకున్నా సరే సాటిస్ఫై చేస్తుంది. సో అలానే మనకి ఏంటంటే 0 వేస్తే 1 = 1 వచ్చింది, అది రాయకూడదండి. సో ఆ రెండోది మూడోది చూడాలి. ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 0. చూడండి, ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 0. సో మనకి ఏంటంటే 0 కాకుండా ఏ నెంబర్ అయినా అవుతుందన్నమాట. అది కరెక్ట్ ఆన్సర్. 3x + 6y = 4xy, 9x + 8y 7xy, దెన్ x, y. సో మనకి ఇక్కడ 2, 3 ఆప్షన్ వేసుకున్నానండి. 3 2 6, 6 3 18, 18 + 6 24. అదేవిధంగా 4 2 8, 8 3 24. సో 24 = 24, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 24 వచ్చింది కనుక ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ సొల్యూషన్ ఉండాలండి, ఉండదండి. సొల్యూషన్ ఉండదంటే మనకి ప్యారలెన్స్ కనుక a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు 7/c2. If one root of the equation ax² + bx + c is k times of the other, then which of the following is true? సో ఒకటి ఆల్ఫా అయితే ఇంకోటి k ఆల్ఫా అవుతుంది. సో దీని సమ్ చాలా పెద్ద సమ్ ఇది. ఆల్ఫా + k ఆల్ఫా, ఆల్ఫా ఇంటూ k ఆల్ఫా చేసుకోవాలి. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేసుకుని చేస్తూ వస్తుందని ఇది గుర్తుపెట్టుకోండి. kb² = ac × 1 + k². అంటే మనకి ఎగ్జామ్లో m² అడుగుతారు, ఇదే ఫామ్లోనే m² అడుగుతారు. అప్పుడు మనకి ఏమవుతుంది? mb² = ac × 1 + m². ఒకవేళ m:n రేషియోలో ఉన్నాయంటాడు, m:n రేషియోలో ఉన్నాను, అప్పుడు మనకి ఏమవుతుంది? సో m, nలో ఉంటాయి, ఇదే ఫామ్లో ఉంటాను అంటే ఇటు సైడ్ b² అటు సైడ్ ac ఉండాలి. అది మనకు గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా వస్తే చాలా ఈజీ. mn × b² = సో మనకి ac × m+n హోల్ స్క్వేర్ ఉంటుంది అన్నమాట ఆ సూత్రం. సో ఈ ఫామ్లో మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్, నేను ఫస్ట్ వాల్యూ వేసానండి. ఫస్ట్ వాల్యూ వేస్తే నాకు వచ్చింది ఆన్సర్. సో 1 వేస్తున్నాను. 1 వేస్తే అప్పుడు ఏమవుతుంది? 1/5 + 1/6, ఎందుకంటే -n - ప్లస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఎల్సిఎం తీసేసి 30, 6 + 5 11/30. 11/30 ఇచ్చాడు కనుక ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. x + 1/x = x². ఇట్ ఈస్ ఎన్ ఈక్వేషన్, క్యూబిక్ ఈక్వేషన్ అండి. ఎందుకంటే చూడండి, ఎల్సిఎం చేస్తే x² + 1/x = x². ఈ x అటు సైడ్ వెళ్తే x² + 1 = x³ కనుక క్యూబిక్ ఈక్వేషన్. రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్, నేను చూడండి ఇక్కడ మనకి √2 వేసానండి. ఎందుకంటే ఒకటే లాజిక్ చూడండి, దీంట్లో
అన్ని ప్లస్లో ఉన్నాయి కనుక మనకి సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రాంగ్. ఎందుకంటే అన్ని ప్లస్లో అయితే అది 0 రాదు కనుక సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రాంగ్. ఇంకా లాజిక్ ప్రకారం ఇప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి అవ్వాలి. సో నేను -√2 తీసుకున్నాను, -√2 ఇంకో లాజిక్ ఏంటంటే మనకి ఖచ్చితంగా మనకు వచ్చే రూట్ అనేవి మైనస్లో ఉంటాయి. ఎందుకంటే అన్ని ప్లస్లో ఉన్నాయి కనుక ఇచ్చిన ఈక్వేషన్ అన్ని మైనస్లో ఉంటాయి. అన్ని ప్లస్లో ఉంటే మనం ప్లస్ వేస్తే 0 రాదు కనుక అన్ని. సో చేయకుండా నేను సమ్ చేయొచ్చండి. సో అందుకే నేను చెప్పను, ఇంకా చేసింది కూడా చెప్పను. సో రెండు మైనస్ రూట్లో ఉన్నది ఒకటే ఆప్షన్ కనుక ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ మనకి చెక్ చేసుకుంటే మనకి ఈ విధంగా 7√2 - 7√2 = 0 వస్తుంది. నెక్స్ట్ ద nth టర్మ్ ఆఫ్ ఎ సీక్వెన్స్ 369 ఈజ్ nth టర్మ్ కావాలంటే మనకి సో 3 1 3, 3 2 6, 3 3 9 అంటే 3n అయితే మనకి ఆ nth టర్మ్ వచ్చేస్తుంది. సో ఈ సమ్ రాంగ్ అండి. నెక్స్ట్ if x, x plus 2, x plus 6 are 3 consecutive terms of GP, then x is equal to. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే x వాల్యూ 2 తీసుకున్నానండి. ఇప్పుడు 2 4 8. సో 2 4 8 అంటే మనకి జీపీలో ఉన్నాయి కనుక ఆన్సర్ సెకండ్ ఆప్షన్. అంటే ఏం లేదండి, ఫస్ట్ ఆప్షన్ వేసాను అనుకుంటాం మనకి 1, 3, 7 అవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాదు. 2 వేసాను అనుకోండి 2 4 8. 2 4 8 అని మనకి 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అవుతుంది అన్నమాట, అంటే జీపీలో అన్నమాట. ఇప్పుడు 1 వేస్తే మనకి కామన్ రేషియో రావట్లేదు, 2 వేస్తే కామన్ రేషియో వస్తుంది. 2 వచ్చిన కనుక 3 4 మనం వెరిఫై చేయవసరం లేదు. ఇన్ ఏ జీపీ ఆల్ ఈవెన్ టర్మ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ ఆడ్ టర్మ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద కామన్ రేషియో. ఒకటే లాజిక్ అండి, అన్ని ఈవెన్ టర్మ్స్ అన్ని ఆడ్ టర్మ్స్ ఈక్వల్ అయ్యి -1 వచ్చిందంటే 1, -1, 1, -1, 1, -1. సో ఆ లాజిక్ ప్రకారం ఆన్సర్ -1. The coordinates of the point on the x-axis which is equidistant from the 2 points is. సో ఇక్కడ చూడండి నేను ఈ పాయింట్స్ రాసుకున్న x, 0 ఎందుకంటే x యాక్సిస్ మీద y0 అండి కనుక x, 0. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఫైండ్ చేసిన ఈ డిస్టెన్స్ ఇప్పుడు -7, 0 తీసుకున్నాను. -7, 0 తీసుకుంటే ఇక్కడ √105 వచ్చింది, ఇక్కడ √105 వచ్చింది. సో ఆ డిస్టెన్స్ ఫైండ్ చేస్తే ఆ 7, 0 తీసుకుంటే -7, 0 తీసుకుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ లైన్ జాయినింగ్ దిస్ 2 లైన్స్ ఈజ్. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే మనకి ఏం కావాలండి, 1:2 రావాలి, 2:1 రావాలి. సో అప్పుడు మనకి ఆ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అవుతుంది. సో మనం యూజింగ్ షార్ట్ కట్ ఫార్ములా 2 - -1 -1 + 7 అంటే మనకి 3:6 అవుతుంది. 3 1 3 2 1:2. సో 1:2 వచ్చింది. ఈ సెకండ్ ఆప్షన్ ఒకటి ఉంది కనుక ఆన్సర్ 2. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్ బై 3 కొలీనియర్ పాయింట్స్. 3 కొలీనియర్ పాయింట్స్తో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, అసలు ట్రయాంగిల్ ఉండదండి. అలాంటి ట్రయాంగిల్కి మనం ఏరియా ఏం ఫైండ్ చేస్తాం కనుక ఆన్సర్ 0. ఇన్ ద ఫిగర్ x ఈజ్ ఈక్వల్ టు సో √2² + 1² √2² and 4 1² and 1 2 4 + 1 5 √5 is the answer. Which of the following figures are not similar? సర్కిల్స్ సిమిలర్స్ అవుతాయండి. ఏ సర్కిల్స్ తీసుకున్నా, ఏ ఈక్వల్ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి, ఏ స్క్వేర్స్ తీసుకున్నా సిమిలర్. కానీ రైట్ యాంగిల్స్ చూడండి, ఒకటి ఈ విధంగా ఉంటుంది, ఇంకోటి ఈ విధంగా ఉంటుంది. ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అనేది సిమిలర్ అవ్వండి. నెక్స్ట్ ఇన్ ఏ ట్రయాంగిల్ ABC యాంగిల్ C = 90 degrees, CD is perpendicular to AB, then BC² = AC². చూడండి నేను డయాగ్రామ్ వేసాను కదా, BC² = AC², దట్ ఈజ్ ఈక్వల్ టు BD × AD. నెక్స్ట్ in the figure O is the center of the circle, PT is tangent at T and PC is equal to 3, PT is equal to 6, then the radius of the circle. ఆల్రెడీ మీకు చెప్పానండి, PT² = PC × PB. ఈ డయాగ్రామ్ ప్రకారం PC × PB, అక్కడ PA × PB, ఇక్కడ PC × PB. సో ఆ డయాగ్రామ్స్ ప్రకారం వేసుకుంటే 6² అంటే 36, PC అంటే 3, PB అంటే 3 + x. నెక్స్ట్ 3 1 3 12. సో 3 + x = 12, x = 12 - 3 9 ఆన్సర్. సో x 9. మనకి ఇప్పుడు మనకి ఏమొచ్చింది, రేడియస్ కావాలి అంటే డయామీటర్, x అంటే డయామీటర్, రేడియస్ కావాలి కనుక r = x/2, r = 9/2 అంటే 4.5 ఇస్ ద ఆన్సర్. యాంగిల్ డిస్క్రైబ్డ్ బై అవర్ హ్యాండ్ ఇన్ 1 minute. సో చూడండి 1 minuteలో అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ చాలా పక్కన ఉంటాయి, అంటే ½ డిగ్రీ మాత్రం ఉంటుంది, 6 degrees కాదు. అదే 1 minute హ్యాండ్ 5 minutes అయితే అది మనకి 6 degrees యాంగిల్. Diagonal of a cuboid √L² + B² + A². A metal cuboid dimension 20 to 15 7.4 was melted and cast into cylinder of height. Already sum చేసానండి 7.5 answer. The curved surface area of a cone is 7040 and diameter 70, then its slant height. సో ఈ సమ్ చెప్తానండి 34తో. ఈ 34 సమ్ మళ్ళీ ఆ చివరిని వస్తుందండి. చూడండి πRL = 4070. సో మనకి L ఏమవుతుంది, 4070 × 7/22 అక్కడ 35 ఇచ్చారు కనుక ఇక్కడ 70 ఇచ్చారు కనుక ½ 35. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాము. క్యాన్సిలేషన్ చేస్తే 11 2 11 3 33 11 7 70, సో 370. ఇప్పుడు 2 టేబుల్తో క్యాన్సిల్. నెక్స్ట్ 5 టేబుల్తో చేద్దాం. 5 7 35,
574 జా, ఇంకా మనకు మిగిలింది 74/2 ఉందండి. సో 2 1 జా 2 37 జా, సో ఆన్సర్ 37. ఇదే సమ్ మళ్ళీ లాస్ట్లో వస్తుంది 37. మీకు 34th ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక సేమ్ ఎక్స్ప్లెనేషన్ అక్కడ. సో చూడండి నెక్స్ట్ sin 15 ఏం రాయొచ్చు, sin 45 - 30 రాయొచ్చు. sin a - b = sin a cos b minus cos a sin b, అది ఫార్ములా. sin a - b = sin a cos b minus cos a sin b. sin 45 అంటే 1/2, cos 30 అంటే √3/2 minus cos 45 అంటే 1/2, sin 30 అంటే 1/2. సో ఇక్కడ మనకి 2√2 అనేది ఎల్సిఎం ఉంది. సో √3 - 1, సో √3 - 1/2√2 అనేది ఆన్సర్. cos 90 - θ sin θ మనకు తెలుసు. ద వాల్యూ ఆఫ్ sin స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ tan స్క్వేర్ 1 ప్లస్ tan స్క్వేర్ అంటే సీకెన్స్ స్క్వేర్ అండి, 1 సీకెన్స్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ అండి, sin స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ మనకు తెలుసు అది 1, ఎందుకంటే దట్ ఈస్ ద ఐడెంటిటీ ఫార్ములా. If cosecant θ is equal to 2/√3, then the value of θ. Cosecant θ is equal to 2/√3 అనేది θ is 60 degrees అవుతుంది. 60ని π/180తో చేయాలి, ఎందుకంటే π వాల్యూ ఇచ్చారు కనుక 0 0 క్యాన్సిల్, 6 1 6 3 జా, సో ఆన్సర్ π/3. If 8 cosecant square minus 8 cot square is equal to, so 8 కామన్ తీస్తే cosecant θ minus cos square θ, so 8 into 1 that is equal to 8. If cosecant θ minus cot θ is equal to 1/4, then the value of cosecant θ plus cot θ, so 4 అవుతుంది, ఆటోమేటిక్గా 4 అవుతుంది, ఎందుకంటే మనకి p అయితే 1/p, మన సమ్లో k అయితే 1/k రాసుకున్నాం కదా, ఇక్కడ 1/4 ఇచ్చాడు కనుక ఆటోమేటిక్గా 4 అవుతుంది. If 3 into sin square 20 minus 2 into tan square 45 plus 3 into sin square 70 is equal to, చూడండి ఇక్కడ మనకి sin square 70ని sin square 90 minus θ రాసుకోవచ్చు, అంటే 90 minus 20 రాసుకోవచ్చు. sin 90 minus θ అంటే cos θ, అంటే ప్లస్ 3 cos square 20. ఆల్రెడీ ఇక్కడ 3 sin square 20, ఇక్కడ 3 cos square 20. సో 3 కామన్ తీస్తే sin square θ ప్లస్ cos square θ అంటే అక్కడ 3 ఆన్సర్. మైనస్ ఇక్కడ tan square 45 అంటే 1, సో 2 into 1 అంటే 2, 3 minus 2 అంటే 1. మనకు ఆన్సర్ 1 కానీ ఆప్షన్ 3. చూడండి అది మనకి గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ 1 వచ్చిన 1 బబ్లింగ్ చేయకూడదు ఇన్ దిస్ ఫిగర్. సో sin θ తీసుకోవాలి, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఇచ్చాడు కనుక sin π is equal to a/√2. సో ఏ క్యాన్సిల్ అవుతుంది, ఇప్పుడు π is equal to 45 degrees, అంటే sin θ 1/√2 అంటే 45 degrees దగ్గర అవుతుంది. ద హైట్ ఆఫ్ ది ట్రీ is 20 meters and its shadow is 20 meters. Then the sun's angle of elevation, so tan θ is equal to 20/20, tan θ is equal to 45 degrees. If a month is selected random in a year, the probability that month is either March or September. మొత్తం మనకి 12 months ఉంటుంది, అందులో మార్చ్ అయినా రావాలి, సెప్టెంబర్ అయినా రావాలంటే రెండు ఫేవరబుల్ ఉన్నాయి. సో 2/12 అంటే 2 1 2 6, సో 1/6 is the answer. 2 dice are thrown at a time. The probability that difference of the sum of the difference of the numbers shown on the dice is 1. సో డిఫరెన్స్ 1 రావాలంటే అంటే 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 2, 1, 3, 2, 4, 3, 5, 4, 6, 5. సో మొత్తం 10 వస్తున్నాయండి, టోటల్ 36 ఉంటాయి. సో 2 5 జా 2 18 జా 5/18 is the answer. Range of these numbers, highest value minus lowest value, ఇక్కడ highest value n square, lowest value 1, so n square minus 1. If the mean of the observations is 10, then the mean of the last 3 observations. సో ఇక్కడ mean of the observations మనకి ఇచ్చాడు, అవన్నీ కలిపితే మనకి 5x plus 25 is equal to 9 into 5 అండి, 9 5 is 45. సో 5x is equal to 20, x is equal to 4. ఇప్పుడు మనం లాస్ట్ 3 నెంబర్స్ తీసుకుందాం అండి, 9 11 14. ఆ 3 కలిపితే మనకి 34/3. సో 34/3 అంటే 3 11s are 33, సో 1/3 అంటే 11, 1/3 is the answer. The mean of the n observations is x bar. Each observation is divided by p, then the mean of the new observation. ఎప్పుడైనా కలిపినా తీసేసినా డివైడ్ చేసినా మన గురించిన మనకి రిజల్టెంట్ అదే అవుతుందండి. సో 9 మనకి pతో డివైడ్ చేస్తాం కనుక అంటే వచ్చిన మీన్ కూడా pతో డివైడ్ అవ్వాలి కనుక x/p. The mean of the distribution is 8 and the mode is of the same distribution is 5, then the mean is. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 into మీడియన్ మైనస్ 2 into మీన్. ఆ ఫార్ములా వేస్తే ఇది వస్తుంది, దాని కింద చేసాను చూడండి. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 into మీడియన్ మైనస్ 2 into మీన్. సో మనకి మోడ్ 5 ఇచ్చాడు, మీడియన్ నుంచి 24 ఇచ్చాడు, 8 ఇచ్చాడు, 8 3 is 24. సో మనకి మీన్ ఫైన్ చేయాలి 2x. సో 2x ఈజ్ ఈక్వల్ టు 24 minus 5 అంటే 19. సో x ఈజ్ ఈక్వల్ టు 19/2 అంటే 9.5. సో ఆన్సర్ 9.5. మోడ్ ఆఫ్ దిస్ అబ్జర్వేషన్స్, సో 0 ఎక్కువ సార్లు వస్తుంది కనుక ఆన్సర్ 0. If 2 into log 5 base b plus 1/2 log a base b minus log 3 base b is equal to log 5 base b, then x is equal to. సో ఇక్కడ మనకి ఏంటంటే log abc ఫార్ములా వేసుకొని చేస్తే మనకి 25 వస్తుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్. చూడండి అన్ని ఈక్వల్ ఇక్కడ మనకి, ఎందుకంటే ఇందులో మనకి పీక్యూఆర్ఎస్, ఇందులో కూడా పీక్యూఆర్ఎస్ ఎస్ 2 సార్లు వేసినా అసలు మనం ఒకసారి కౌంట్ చేయాలని కనుక అన్ని ఈక్వల్. ద రిమైండర్ వెన్ ఇట్ ఇస్ డివైడ్ బై 2a minus 3. సో ఏ వాల్యూ 3/2 అండి, 3/2 వేద్దాం. 10 into 3 square by
2 square అంటే 9/4 మైనస్ 9 into 3/2 మైనస్ 5. సో ఎల్సిఎం 4 అండి. అప్పుడు 90 మైనస్ 54. సో 90 మైనస్ 54 అంటే 16. 16/4 అంటే 4. హౌ మెనీ ఫేస్ కార్డ్స్ ఆర్ దే ఇన్ ద డెస్క్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్? 12 ఉంటాయి. అంటే 4 కింగ్లు, 4 క్వీన్లు, 4 జాకీస్. ఇన్ ఏపీ A5 ఈజ్ ఈక్వల్ 17 అండ్ A2 ఈజ్ ఈక్వల్ 12 అండ్ A6. సో 9 వస్తుందండి మనకు తెలుసు. చూడండి, సెకండ్ టైం 11 ఇచ్చాడు, థర్డ్ 4th తెలియదు, 5th టైం తెలుసు. సో ఆటోమేటిక్గా అన్నిటికీ మన కామన్ డిఫరెన్స్ 2 వస్తుంది అర్థం అవుతుంది. సో 2 అంటే 9 + 2 11, 11 + 2 13, 13 + 2 15, 15 + 2 17, 17 + 2 19. సో ఆన్సర్ 19. Find the distance between the points using distance formula. So root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So 2 into root over a square plus b square. ఎందుకంటే 2a whole square plus 2b whole square. 2a whole square అంటే 4a square, 2b whole square అంటే 4b square. 4 కామన్ తీస్తే root over a square plus b square. root 4 అంటే 2. ఆన్సర్ 2 into root a square plus b square. ఇవ్వండి. root over 2a square plus 2b square అంటే 4a square plus 4b square. root over 4 into a square plus b square. 2 into root over a square plus b square. So answer second option. Next. In the figure, 2 similar triangles are there, then find the area of the triangle ABC. So the ratio of the area of the 2 similar triangles is equal to the ratio of its corresponding sides. కనుక 15/x is equal to 3 square by 6 square. సో మనకి x is equal to ఏమవుతుంది, 15 into 6 square అంటే 36, 3 square అంటే 9. సో 9 1s 9 4s 15 4s 15 4s 60 answer. So answer 60. A chord of circle of radius 7 centimeters substance a right angle at center, then the area of the minor segment. సో చూడండి, మనకి మైనస్ సెగ్మెంట్ కనుక మనకి ఏంటంటే ఏరియా ఆఫ్ ది మైనస్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఆ ఫార్ములా యూస్ చేస్తే మనకి 14 వస్తుంది. సో ఆల్రెడీ చెప్పాను కదా, 13th ప్రాబ్లం మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. సో ఇందాక మనం చేస్తాం 37 వచ్చింది. సో అదే ఆన్సర్. ఏ గ్లాస్ జార్ కంటైన్స్ 20 రెడ్ marbles. If a marble is chosen at random from the jar, what is the probability that is not a red? అసలు ఆ గ్లాస్ జార్లో ఉన్నవన్నీ కూడా రెడ్ మార్బుల్స్ అయితే మనకి రెడ్ రాకూడదంటే అది ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం మోడల్ పేపర్ 9 యొక్క అనాలిసిస్. రేపు మనకి ఖచ్చితంగా ఉదయం 9 గంటలకి మోడల్ పేపర్ 10 ఉంటుంది. ఇంకా 11, 1 గంట, 3, 5, 7 మొత్తం 5 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. రేపు వీడియో మనకు చూడండి. అదేవిధంగా ఈ టెస్ట్ మటుకు రాయండి. ఈ కింద ఉన్న గ్రాండ్ టెస్ట్ రాయండి. ఈ గ్రాండ్ టెస్ట్లో ఎవరికైతే 20 out of 20 వస్తాయో వాళ్ళ యొక్క పేరు మటుకు రేపు అన్ని వీడియోలో కూడా స్క్రోలింగ్ చేస్తాను. మీ పేరు కనుక అన్ని వీడియోలో అంటే రేపు వచ్చే 6 వీడియోలో కూడా స్క్రోలింగ్ అవ్వాలంటే మనకు ఖచ్చితంగా మీరు 20 out of 20 తెచ్చుకోవాలి. నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించాలి. అదేవిధంగా ఒకసారి మాత్రమే ఎగ్జామ్ రాయాలి, అది కండిషన్. సో అందుకే ఒక బుక్ మీద బాగా ప్రాక్టీస్ చేసి దాని మీద నాకు పంపించండి. సో ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ బిట్ స్క్రోలింగ్ చేసిన ఏమైనా రాంగ్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో రాయండి. నేను ఖచ్చితంగా వాటిని ఆన్సర్స్ పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రైటా కనుక రావు. 10th క్లాస్ నువ్వే రాసాలి. 10th క్లాసా అయిపోయింది. బస్ సాను అని సాను 7:30 అన్నమాట క్లాస్ దగ్గర చెప్పింది. అందుకని మనం లేచాను, స్నానం చేసి కూర్చున్నాను. 7 పోయింది. చదువుకున్నా వచ్చింది. చెల్లి ఇంకా బస్ చేసింది, స్నానం చేస్తుంది. శరణ్ చేస్తుంది. ఎప్పుడు లేసాడు? ఎన్ని గంటలకి? 6:30. 6:30 లేచిపోయా? 6:30 అంటే 6:30 కాదు, 7కి 6 పావుతక్కువ 6 టైంలో వచ్చాను. నేను లేచి 1/4 గంట తర్వాత లేచాను. నేను 6:30 లేచాను.